హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోగ్రఫీ చేసే వాళ్ళ కోసం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది మధ్యలో కొన్ని వీడియోస్లో అడిగినారు కూడా. నేను రీసెంట్లీ తీసుకున్న సోనీ ఆల్ఫా 6700 కెమెరా ఉంది కదా, దీనిది ఫుల్ రివ్యూ వీడియో ఎప్పుడు వస్తుందని చెప్పేసి. ఇంకా ఫుల్ రివ్యూ వీడియో అంటే నేను ఇంకా థరోలీ చెక్ చేయలేదు. కొన్ని ఫొటోస్ అవి అవుట్డోర్కి వెళ్ళి తీసేసి దీని పర్ఫార్మెన్స్ అంటే నేను ప్రీవియస్లీ తీసుకున్న FX30ది, దీనిది, ఇంకా సోనీ ZV-E10 Mark IIది అన్నిటి సెన్సర్స్ 26 మెగాపిక్సెల్ APS-C క్రాప్డ్ సెన్సర్, సేమ్ సెన్సర్ అన్నిటికీ. అయితే డిఫరెన్స్ ఏముంది అది కూడా చెక్ చేయాలి కదా. ఇందులో వీడియో షూట్ చేసి FX30లో షూట్ చేసి ఇంకా ఫొటోస్ అందులో అది FX30 అంటే అది ZV-E10 Mark II కూడా మనకి ఫోటోగ్రఫీకి అంత పనికిరాదు, అది వీడియో కోసం. E10 Mark II అయితే ఎక్స్క్లూజివ్లీ వ్లాగింగ్ కోసం, ఇంకా ప్రోడక్ట్ షోకేసింగ్ లాంటి హైలైట్స్, ఇంకా వ్లాగర్స్కి వాళ్ళకి పనికొచ్చే కెమెరా. అందులో మీకు ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేదు కాబట్టి నాకు అందులో ఇంట్రెస్ట్ లేకనే నేను ఇది తీసుకున్నా. ఇంకా FX30 అంటే అది సినిమా లైన్ కెమెరా, దాంట్లో మీకు సినీ EI మోడ్ ఉంటుంది కాబట్టి ఆ మోడ్ ఈ కెమెరాస్లో ఉండదు. నాకు మూవీ వీడియోస్ అవి షూట్ చేసేటప్పుడు ఎక్స్క్లూజివ్ ఉండాలి, అది ఫొటోస్కి వాడనని చెప్పి డిసైడ్ చేసి అది తీసుకున్నా. ఇదేంటిదంటే హైబ్రిడ్ కెమెరా కాబట్టి ఇది తీసుకున్నా. ఇందులో మెకానికల్ షటర్ ఉంది, FX30లో లేదు. దీంట్లో ఫొటోస్ కూడా మీరు షూట్ చేయొచ్చు, మంచి హై స్పీడ్ ఫోటోగ్రఫీ కూడా చేయొచ్చు. ఇంకా సేమ్ సెన్సర్ కాబట్టి ఆల్మోస్ట్ సిమిలర్ క్వాలిటీ వీడియో కూడా తెచ్చుకోవచ్చు. అంటే సినీ EI మోడ్ ఉండదు, కాకపోతే ఆల్మోస్ట్ వీడియో క్వాలిటీ అట్లా తెచ్చుకోవచ్చు కూడా. అయితే డిఫరెన్సెస్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి. అయితే ఈరోజు మాత్రం ఈ A6700 కెమెరా ఉంది కదా, దీన్ని కంప్లీట్ మెనూ ఇంకా సెట్టింగ్స్ అన్నీ చూపించేస్తాను. నేను యూజువల్లీ పెద్దగా సెట్టింగ్స్ని కెలకను, డిఫాల్ట్ అది కెమెరా ఎట్లా వస్తుందో అట్లనే. వీడియో మాత్రం మోస్ట్లీ నేను సినీ టోన్ ఉంది కదా, నార్మల్గా అంటే కలర్ గ్రేడింగ్ తక్కువ పని ఉండేలాగా వీడియోస్ కావాలన్నప్పుడు సినీ టోన్ వాడతా. ఇంకా కలర్ గ్రేడింగ్కి నాకు టైం ఉంది, మా డాటర్ ఆమె కలర్ గ్రేడింగ్ అంతా చేసుకుంటుంది కదా, అట్లా ఆమె చేస్తుంది, మస్తు టైం ఉంది అన్నప్పుడు మోస్ట్లీ S-Log3 షూట్ చేస్తాను నేను. ఇంకా ఫొటోస్ అంటే నేను ఫొటోస్ సెట్టింగ్స్ని అసలు డిస్టర్బే చేయను, స్టాండర్డ్ మోడ్ పెట్టేసి డైరెక్ట్ రా ప్లస్ ఎక్స్ట్రా ఫైన్ JPEG రెండు వచ్చేలాగా సెట్టింగ్స్ పెట్టి షూట్ చేస్తాను. ఎందుకంటే రా ఫోటోని మనం ఎట్లా అంటే అట్లా మార్చుకోవచ్చు. ఈవెన్ సోనీ ఫోటోని క్యానన్ ఫోటోని నికాన్ ఫోటోలాగా, నికాన్ని సోనీ లాగా రాలో షూట్ చేసిన తర్వాత ఇంకా మన చేతిలో పని ఏ కలర్స్ అంటే ఎలాంటి లుక్స్ అంటే అలాంటి లుక్స్ ఎట్లా అంటే అట్లా తెచ్చుకోవచ్చు మీరు ఫోటోషాప్లో ఇంకా లైట్ రూమ్లో. S-Log3 అయితే మీకు తెలుసు కదా, అడోబ్ ప్రీమియర్ ప్రోలో నేను ఎన్నోసార్లు మీకు దాన్ని ఎట్లా కలర్ గ్రేడ్ చేయాలో చూపించిన. ఇంకా కూడా ఈజీ మెథడ్స్ కొన్ని కనుక్కున్నాను నేను ప్రీమియర్ ప్రోలో ఎట్లా చేయాలి, అది కూడా నెక్స్ట్ వీడియో చేసి పెడతా. కాబట్టి ఈ వీడియో చాలామందికి యూజ్ వస్తుంది. కొంతమంది A6700 ఇట్లా కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఒకసారి ఫస్ట్ మెనూ అయితే చూడాలి కదా. ఎక్కడ షాప్స్లో మీకు డెమో కంప్లీట్ మెనూ చూడడానికి ఎవడు ఇవ్వడు, అది మొత్తం సీల్ బాక్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఎంత అయితే అంత షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ అయితే కొట్టేస్తున్నారు కదా, అంటే ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాను అనేది ఒక మంచి ఐటమ్ తీసి పెట్టిన తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ కెమెరాది కంప్లీట్ మెనూ చూసుకుందాం. మీకు ఎవరన్నా మంచి కెమెరా ఏదన్నా కొనాలి, సజెషన్ కావాలి అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఇట్లాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను మొన్న రీసెంట్లీ తీసుకున్న సోనీ A6700 కెమెరా ఉంది కదా, దాన్ని మెనూ ఇంకా మీకు సెట్టింగ్స్ ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను. చాలామంది దీని ఫుల్ రివ్యూ ఎప్పుడు వస్తుందని నాకు అడుగుతున్నారు. ఇంకో 10-15 రోజులు వాడితే నాకు మొత్తం దీని ప్రోస్ కాన్స్ తెలిసి వచ్చినాక కంప్లీట్ డీటెయిల్డ్ మీకు వీడియో చేసి పెడతాను. ఇది ఆల్మోస్ట్ సేమ్ సెన్సర్ ఉంది, APS-C సైజ్ క్రాప్డ్ సెన్సర్ 26 మెగాపిక్సెల్స్ది. నా దగ్గర FX30 ఉంది కదా, అదే సెన్సర్ ఉంది. ZV-E10 Mark IIలో కూడా అదే సెన్సర్ ఉంది. 3 కెమెరాస్లో డిఫరెన్స్ ఏముంది, ఏది కొనొచ్చు, ఎవరికి యూజ్ వస్తుంది అనేది సపరేట్ వీడియో తర్వాత చేసి పెడతా. ఇందులో ఇంకా FX30లో నాకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే OLED వ్యూ ఫైండర్, ఈ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఉంది కదా, ఇది చాలా యూస్ఫుల్. ఇందులో మీరు అవుట్డోర్లో డే టైంలో అట్లా మీరు ఫ్రేమింగ్ చేసుకోవడానికి దానికి ఇది యూజ్ వస్తుంది. FX30లో ఇది లేదు, ఇది ఒక్కటే ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇందులో మెకానికల్ షటర్ ఉంది కాబట్టి ఇది ప్యూర్లీ హైబ్రిడ్ కెమెరా అని చెప్పొచ్చు. అంటే ఫొటోస్ వీడియోస్కి బెస్ట్ ఉంటుంది. FX30లో మెకానికల్ షటర్ లేదు కాబట్టి మీరు వీడియోకి అయితేనే ఆ కెమెరాకి వెళ్ళండి. మీరు రెండు ఫోటోలు వీడియోలు ఈక్వల్గా మీరు యూస్ చేస్తారు ఫొటోస్ కోసం, ఇంకా ఇట్లా మీరు యూట్యూబ్ వీడియోస్ కోసం అంటే దీనికి వెళ్ళడం బెటర్. కాకపోతే దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇందులో AI చిప్ ఒకటి డెడికేటెడ్ ఆటోఫోకస్ కోసం సపరేట్ ఉంది కాబట్టి ఆటోఫోకస్ పర్ఫార్మెన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆన్ చేసి మీకు మెనూ ఇంకా సెట్టింగ్స్ చూపిస్తాను. ఇక్కడ ఉంది ఆన్ ఆఫ్ స్విచ్. FX30కి అయితే ఇక్కడ స్లైడ్ స్విచ్ ఉంటుంది. ఇట్లా ఉంది, దాని 3 ఇంచెస్ మీకు ఫ్లిప్ స్క్రీన్, అంటే ఈవెన్ సెల్ఫీ మోడ్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఆర్టికులేటెడ్ స్క్రీనే. ఇక్కడ మీకు కంప్లీట్ షార్ట్ కట్స్ కూడా ఇట్లా అంటే మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా ఏమన్నా మీకు రిక్వైర్మెంట్ ఉంటే రికార్డ్, ఇంకా ఇట్లా ఫేస్ స్కిన్ స్మూత్నింగ్, ఇంకా ఫేస్ ఏఎఫ్ అవన్నీ
నేను ఇదేం వాడను, జస్ట్ ఇట్లా వచ్చిందని మీకు చూపిస్తున్నా. ఈ ఆప్షన్ కూడా ఉంది, టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. నేను యూజువల్లీ 4K 60లో షూట్ చేస్తా. మీరు ఫోటో, వీడియో, ఇంకా SNQ మోడ్ ఇక్కడ సబ్ డైల్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో ఉంది కదా సెట్టింగ్స్, ఇది మెయిన్ మెనూ. మీకు ఇట్లా అంటే ఎంత FPSలో వాడుతున్నారు, షటర్ స్పీడ్, అపర్చర్, ఇంకా ISO, వైట్ బ్యాలెన్స్, ఇంకా పిక్చర్ ప్రొఫైల్ ఏమన్నా యూస్ చేస్తున్నారా, ఇంకా ఏ ఫార్మాట్లో మీరు షూట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. నేను షూట్ చేసేది మాత్రం XAVC HS 4K 60pలో 200 Mbps 422 10-bitలో. ఇవన్నీ మీకు డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇది మెయిన్ మెనూ 2. ఇది పెద్దగా నేను అంత యూజ్ కూడా చేయను. నేను ఒకసారి సెట్టింగ్ చేసిన తర్వాత ఇంకా పెద్దగా మెనూస్ అవి మళ్ళీ రిపీటెడ్లీ ఏం చూడను. ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ క్వాలిటీ, ఇది సేమ్ మెనూ, సేమ్ FX30 మెనూ. కాకపోతే మీకు ఇందులో ఏంటంటే కొంచెం కొన్ని ఆప్షన్స్, ఇందులో ఆటో ఫ్రేమింగ్ లాంటిది అట్లా కొన్ని 1-2 ఆప్షన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇందులో. ఇది ఫైల్ ఫార్మాట్ నేను చెప్పాను కదా, XAVC HS 4K, మీకు XAVC S, XAVC SI. ఇప్పుడు HD అయితే ఎవరు వాడట్లేదు. SI వాడాలంటే మీకు CF Express Type A కార్డ్ కావాలి, హై స్పీడ్స్ ఉంటాయి కాబట్టి మీకు నార్మల్ SD కార్డులో రాదు. నేను XAVC HS 4K యూజ్ చేస్తున్నా. ఇంకా నేను మూవీ సెట్టింగ్స్లో 60p 422 10-bit 200 Mbps ఇందులో మినిమం పెట్టుకుంటాను. SNQ సెట్టింగ్స్ ఇవి, టైమ్ ల్యాబ్స్ సెట్టింగ్స్, టైమ్ ల్యాబ్స్ షూటింగ్కి ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటాయి. ఇది టైమ్ ల్యాబ్స్ వీడియోస్ నేను పెద్దగా షూట్ చేయను. ఇంకా ఇది వచ్చేసి లాగ్ షూటింగ్, అంటే S-Log3లో మీరు డైరెక్ట్ లాగ్ ప్రొఫైల్లో షూట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఆన్ చేసుకొని ఫ్లెక్సిబుల్ ISO, ఇందులో సినీ EI లేదు, మీకు FX30లో సినీ EI మోడ్ ఉంటుంది, ఎక్స్పోజర్ ఇండెక్స్ మోడ్ అని చెప్పేసి, అది ప్రో లెవెల్ షూటింగ్లో వాడతారు. నేను యూజువల్లీ FX30లో మొత్తం సినీ EI షూటింగే చేస్తాను. ప్రాక్సీ సెట్టింగ్స్, లెన్స్ కంపెన్సేషన్లో ఇందులో మీకు షేడింగ్ కంపెన్సేషన్, క్రోమాటిక్ అబ్రేషన్ కంపెన్సేషన్, డిస్టార్షన్ కంపెన్సేషన్, బ్రీదింగ్ కంపెన్సేషన్, అది కూడా సపోర్టెడ్ లెన్స్ ఉంటేనే. ఇప్పుడు ఈ లెన్స్ సపోర్ట్ చేయదు కాబట్టి ఇక్కడ ఆఫ్ వచ్చింది, ఒకవేళ సపోర్ట్ చేస్తే అది ఆన్ అవుతుంది. ఫార్మాట్ ఇదంతా రెగ్యులర్ మెనూ, సేమ్ నేను ఆల్రెడీ FX30లో చూపించాను కదా అదే మెనూ. ఇంకా కెమెరా మెమరీ సెట్ చేసుకోవచ్చు, రికాల్ కూడా చేసుకోవచ్చు. ఈ సైలెంట్ మోడ్ అంటే మీరు వద్దు మెకానికల్ షటర్ అంటే మీరు ఎలక్ట్రానిక్ షటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకా యాంటీ ఫ్లికర్ సెట్టింగ్ కూడా ఉంది, అంటే మీకు 1/50 కాకుండా 1/48 సెకండ్ కూడా అట్లా కూడా కావాలంటే మీరు 24pలో షూట్ చేస్తున్నప్పుడు ట్రూ సినిమాటిక్ మీకు లుక్ రావాలి, సినిమా లెవెల్లో, సినిమా స్టైల్లో వీడియోస్ తీయాలి అంటే మీరు వేరియబుల్ షట్టర్లోకి వెళ్ళేసి 1/48 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఆడియో రికార్డింగ్లో ఆన్ ఆఫ్, ఇక్కడ ఆడియో రికార్డింగ్ లెవెల్ ఇదైతే 24 డిఫాల్ట్ నేను అట్లనే పెట్టినా, అంటే యూజువల్లీ ఇంటర్నల్ మైక్ వాడితే ఇదే బెటర్. ఇంకా ఆడియో టైమింగ్, ఇది ఆడియో అవుట్ టైమింగ్, లైవ్ విన్ నాయిస్ నేను ఆటో పెట్టేస్తాను. ఇంకా ఇది మీకు టైం కోడ్, ఇవన్నీ ఇక్కడ సెట్టింగ్స్. ఇమేజ్ స్టెబిలైజేషన్, స్టడీ షాట్ ఆఫ్, స్టాండర్డ్, యాక్టివ్ ఏదైనా పెట్టొచ్చు. స్టాండర్డ్ పెట్టేసుకుంటే చాలా. యాక్టివ్ అంటే మీకు మళ్ళీ క్రాప్, ఆల్రెడీ ఇది క్రాప్డ్ సెన్సర్ కాబట్టి మీకు ఇంకా కొంచెం క్రాప్ అవుతుంది. స్టడీ షాట్ ఆటో, లేకపోతే మనం మాన్యువల్ కూడా సెట్ చేసుకోవచ్చు. జూమ్, ఇది మీకు క్లియర్ జూమ్, ఈ జూమ్ సెట్టింగ్స్ అన్ని, జూమ్ స్పీడ్, రిమోట్ ఉంటుంది కదా, రిమోట్ ఒకవేళ కొంటే మీరు దాని నుంచి కూడా జూమ్ చేయొచ్చు. షూటింగ్ డిస్ప్లే, ఇవి గ్రిడ్ లైన్స్ అవి డిస్ప్లే చేయడానికి. మార్కర్ డిస్ప్లే అంటే మీరు 16:9, 1:2, 2.35, లేకపోతే మీకు 16:10 ఇట్లా మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ మార్కర్స్ ఇక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ వ్యూయింగ్ అప్పుడే మీకు ఇక్కడ కనపడుతుంది. మామూలుగా మీకు ఫైనల్ వీడియోలో ఆ మార్కర్ డిస్ప్లే ఏం రాదు. ఇక్కడ షూటింగ్ ఆప్షన్స్, సెల్ఫ్ టైమర్, ఆటో ఫ్రేమింగ్, ఇంకా ఆటో ఫ్రేమ్ ఇందులో ఈ ఆప్షన్ కూడా మీకు FX30లో లేదు, ఇది ఒకటి మంచి ఆప్షనే. ఇంకా ఎక్స్పోజర్, ఆటో స్లో షటర్ నేను యూజ్ చేయను. ISO రేంజ్ లిమిట్ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ISO రేంజ్ ఇందులో మీరు హై బూస్ట్, లో బూస్ట్ కూడా చేసుకోవచ్చు. ISO 50 వరకు కూడా వెళ్ళొచ్చు. ఎక్స్పోజర్ కంపెన్సేషన్, మీటరింగ్ మోడ్ నేను మల్టీమీటరింగే పెడతాను. ఫేస్ ప్రయారిటీ ఆన్ పెట్టేస్తా. ఇంకా వైట్ బ్యాలెన్స్ అయితే ఆటో వైట్ బ్యాలెన్స్, లేకపోతే మీరు మాన్యువల్లీ మీరు సెట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇందులో మెమరీ చేసి కూడా మీరు ఇందులో సేవ్ చేసి పెట్టుకోవచ్చు, ఒక 2-3 కస్టమ్ వైట్ బ్యాలెన్స్లు. ఇంకా మీరు కలర్ టోన్ సెట్టింగ్స్ అంటే డైనమిక్ రేంజ్ ఆప్టిమైజర్, ఇది డిఫాల్ట్ ఆన్ ఉండే, అది కూడా ఇది ఇట్లా ఆటోలో ఉండే అదే పెట్టేసాను నేను.
మీరు ఎట్లయినా పెట్టొచ్చు, దాని ఏమి ఇబ్బంది లేదు. మీకు ఎట్లా డైనమిక్ రేంజ్ కావాలో దాన్ని బట్టి సెట్ చేసుకోవాలి. క్రియేటివ్ లుక్ నేను యూజువల్లీ ఫొటోస్కి స్టాండర్డే పెడతాను. వీడియోకి అయితే నేను S-Log3 తీస్తాను కాబట్టి నేను ఇక్కడ నాకు ఈ క్రియేటివ్ లుక్ తోటి పనే లేదు. డైరెక్ట్ పిక్చర్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి నేను S-Log3, ఇప్పుడు ఈ పిక్చర్ ప్రొఫైల్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళేసి నేను S-Log3, ఇందులో మీకు డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి. F11 అంటే మీకు సినీ టోన్, ఇది చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ఇదే యూస్ చేస్తాను. ఇంకా మీకు వచ్చేసి ఇది PP10 HLG, ఇది కస్టమ్, ఇది HDR కంటెంట్ షూట్ చేస్తేనే HLG యూస్ చేయాలి. PP6 వచ్చేసి S-Log3కి వాడతాను నేను ఇది. ఇట్లా మీరు ఒకవేళ ఒక లాక్ ప్రొఫైల్లో షూట్ చేస్తే మీరు ఇక్కడికి వెళ్ళి S-Log3 అట్లా షూట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి స్కిన్ సాఫ్ట్నింగ్, ఇది స్కిన్ అంతా అంటే మొత్తం స్మూత్, ఇవాళ రేపు కొన్ని టీవీ సీరియల్స్లో వస్తుంది కదా ఆ టైప్ ఎఫెక్ట్ ఇది మరీ ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది పెద్దగా. ఇది నేను ఏం యూస్ చేయను, ఇది ఆఫ్ చేసే పెట్టేస్తాను. ఇంకా జీబ్రా, ఇది నేను క్లిప్పింగ్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఎప్పుడన్నా జీబ్రా లెవెల్స్ కూడా సెట్ చేసి ఇది ఆన్ ఆఫ్ చేసి జస్ట్ చెక్ చేసుకోవడానికి. ఒకసారి స్టూడియోలో చేసినామంటే ఇంకా మళ్ళీ రిపీటెడ్ అవసరం లేదు, ఎందుకంటే లైట్స్ అవన్నీ మనం ఏం మార్చం కాబట్టి ఊరికే చేంజ్ చేసే అవసరం లేదు. ఇంకా ఇటు ఫోకస్ సెట్టింగ్స్, ఫోకస్ మోడ్, కంటిన్యూస్ ఆటో ఫోకస్, ఇది ట్రాన్సిషన్ స్పీడ్, ఇంకా షిఫ్ట్ సెన్సిటివిటీ, రెస్పాన్సివ్, ఇంకా స్పీడ్ 5 పెట్టేస్తా. ఇంకా ఫోకస్ ఏరియా, సబ్జెక్ట్ రికగ్నిషన్, ఫోకస్ అసిస్టెంట్, పీకింగ్ డిస్ప్లే, ఇంకా ఇదంతా ప్లేబ్యాక్ మెను, ప్లేబ్యాక్ టార్గెట్, మ్యాగ్నిఫికేషన్, సెలెక్షన్ మెమో, డిలీట్, ఎడిట్, వ్యూయింగ్, ప్లేబ్యాక్ ఆప్షన్స్, ఇదంతా రెగ్యులర్ అన్ని సోనీ కెమెరాస్లో నేను ఇదివరకు చాలాసార్లు చూపించాను కదా అవే సెట్టింగ్స్. ఇక్కడ స్మార్ట్ ఫోన్ కనెక్షన్, ఇంకా పీసీ కనెక్షన్ అంతా మీరు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మీకు స్ట్రీమింగ్, ఇది మీకు డైరెక్ట్ ఆన్లైన్ స్ట్రీమింగ్కి కూడా ఈ కెమెరా యూస్ చేయొచ్చు. 4K 30 వరకు మీరు లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. వైఫై కనెక్షన్, ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. మీరు దీన్ని బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ తోటి కూడా పేర్ చేసి యూస్ చేయొచ్చు. ఇంకా ఇది ల్యాన్ కనెక్టివిటీ, USB ల్యాన్ టెదరింగ్, నెట్వర్క్ ఆప్షన్స్, ఇంకా ఇక్కడ మీకు ఏరియా, డేట్, ఇంకా రీసెట్ సెట్టింగ్స్, ఆపరేషన్ కస్టమ్ కీస్, కొన్ని మీకు ఏ కీ ఎట్లా పెట్టుకోవాలనేది ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. టచ్ ఆపరేషన్ సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీ, ఫైండర్, ఇంకా మానిటర్ సెట్టింగ్స్, ఇక్కడ మీరు మానిటర్ బ్రైట్నెస్, వ్యూ ఫైండర్ బ్రైట్నెస్, కలర్ టెంపరేచర్ అవన్నీ మీరు ఫ్లిప్ డైరెక్షన్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. అవన్నీ అవసరం లేదు సెట్ చేసేది. డిస్ప్లే ఆప్షన్స్, ఇంకా పవర్ సెట్టింగ్ ఆప్షన్స్, మీకు ఆటో పవర్ ఆఫ్, పవర్ సేవ్, స్టార్ట్ టైం, ఇవన్నీ ఇక్కడ నుంచి. ఆటో టెంపరేచర్ మాత్రం ఇది నేను హై పెట్టేస్తాను, ఎందుకంటే ఓవర్ హీట్ అయినా కానీ వార్నింగ్ వచ్చి మీకు ఆఫ్ అయ్యే ముందు వార్నింగ్ ఇచ్చి మీకు, అంటే మీరు హై కాకుండా నార్మల్ పెట్టుకుంటే తొందరగా ఆఫ్ అయిపోతుంది. హై పెట్టుకుంటే మీకు అంటే కొంచెం ఎక్కువ డ్యూరేషన్ వరకు వీడియోస్ అవి షూట్ చేయొచ్చు. ఇవి సౌండ్ ఆప్షన్స్, వాల్యూమ్ సెట్టింగ్స్, ఇంకా ఆడియో రికార్డింగ్ సెట్టింగ్స్. ఈ 4 ఛానల్ ఆడియో ఇది ఎట్లా ఉందో డిఫాల్ట్ అట్లనే పెట్టాను నేను. USB సెట్టింగ్స్, ఇవి కనెక్షన్ మోడ్, పీసీకి ఎట్లా కనెక్ట్ అవ్వాలనేది, ఎక్స్టర్నల్ HDMI అవుట్పుట్ కనెక్టివిటీ ఆప్షన్స్, ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఏవి ఉన్నాయో అవి పెట్టేస్తున్నాను నేను. ఇంకా సెటప్ ఆప్షన్స్, ఇంకా ఇది పిక్సెల్ మ్యాపింగ్ నేను ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి చేసుకుంటా. ఇది ఆటో పిక్సెల్ మ్యాపింగ్ ఆనే పెట్టేస్తా, ఎప్పుడన్నా అది కూడా ఆటోమేటిక్ చేస్తూ ఉంటుంది. ఇంకా సెన్సర్ క్లీనింగ్ అంటే నేను నెలకోసారి అయితే ఖచ్చితంగా చేస్తాను ఇవి. ఇంకేం లేదు, అంతే ఈజీ సింపుల్ సెట్టింగ్స్. ఇంకా మీరు ఇటు ఫోటో వీడియోలకు నుంచి ఇటు ఫోటోకి వెళ్తే మీకు సెట్టింగ్స్ కొంచెం ఇది లేఅవుట్ చేంజ్ అవుతుంది. ఇది 4:3 26 మెగాపిక్సెల్ పిక్చర్స్ షూట్ చేయొచ్చు. ఇందులో పెద్దగా నేను సెట్టింగ్స్ యూజ్ చేయను, ఎందుకంటే నేను రా ప్లస్ JPEG ఎక్స్ట్రా ఫైన్ పెట్టుకుంటాను కదా. అయితే నాకు హై క్వాలిటీ ఇమేజెస్ కావాలన్నప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ ఇది రాలో షూట్ చేస్తా కాబట్టి రా ఫైల్ ప్రాసెస్ చేసుకొని, అది కూడా అడోబీ RGB కలర్ సెట్టింగ్స్ పెట్టుకొని నేను రా నుంచి షూట్ చేసిన పిక్చర్ నుంచే మొత్తం JPEG ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఇందులో JPEG ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటేనే వాడతా, ఎందుకంటే ఇందులో స్టాండర్డ్ మోడ్లో మీకు అంత డైనమిక్ రేంజ్ రాదు. మీకు రా ఫైల్ లాస్లెస్ మీరు కంప్రెస్డ్ ఫార్మాట్లో షూట్ చేసుకొని JPEG కన్వర్ట్ చేసుకుంటే ఫోటోషాప్లో ఖతర్నాక్ క్వాలిటీ వస్తుంది. వెడ్డింగ్స్కి దానికి షూటింగ్స్ చేసేవాళ్ళు ఇట్లా రా షూట్ చేస్తే చాలా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, ఇంకా చాలా టైం కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు JPEG ఎక్కువ వాడతారు. నేను తీసేదే తక్కువ ఫొటోస్ కాబట్టి నేను పెద్దగా JPEG యూస్ చేయకుండా రానే మోస్ట్లీ యూస్ చేస్తా. అయితే ఇవి సెట్టింగ్స్, ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో,
ఇంకా ఫైల్ ఫార్మాట్ ఇదంతా మళ్ళీ వీడియో సెట్టింగ్స్, ఇవన్నీ మళ్ళీ సేమ్ సెట్టింగ్స్ చూసిన కదా ఫ్రెండ్స్. కంప్లీట్ మెనూ ఇంకా డీటెయిల్స్ ఎఫెక్ట్స్ 30ది. ఇందులో నేను చెప్తున్నా కదా, నేను రాలో షూట్ చేసేసి అడోబీ ఆర్జీబీలో నేను ఫైల్ సేవ్ చేసుకొని అట్లా ఇక ప్రాసెస్ చేస్తా ఎడిటింగ్ అది. ఎందుకంటే అడోబీ ఆర్జీబీలో ఎస్ఆర్జీబీ కంటే కలర్ రేంజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్సలెంట్ ఫొటోస్ వస్తాయి. ఇంకా వీడియో అయితే 95% నేను S-Log3లోనే షూట్ చేస్తా. ఎప్పుడో ఒకసారి 5% S-Cinetone షూట్ చేస్తా. ఇంకా క్రియేటివ్ లుక్స్ అని, వివిడ్ అని, పోర్ట్రేట్ అని, ల్యాండ్స్కేప్ అని, ఇందులో చాలా ఉన్నాయి మోడ్స్. అవన్నీ ఇంకా నేను చూపించలేదు. అంటే స్టాండర్డ్తో పాటు ఇట్లా డిఫరెంట్ క్రియేటివ్ లుక్స్ ఉంటాయి. అవైతే అస్సలు వాడను నేను. ఎందుకంటే ఒక్కసారి అందులో షూట్ చేసినామంటే ఎడిటింగ్లో మీరు ఏం చేసుకున్నా మళ్ళీ రిటర్న్ ఒరిజినల్కి వెళ్ళలేరు. కాబట్టి నేను అవి ముట్టను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. ఏముండదు, వివిడ్ అంటే బాగా కలర్స్ ఉంటాయి, ల్యాండ్స్కేప్ అంటే కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది, పోర్ట్రేట్ అంటే సాఫ్ట్ ఉంటుంది, ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఫిల్మ్ లుక్స్ అవి ఉంటాయి. ఇంకా నాకు దాంతో పని లేదు కాబట్టి నేను పెద్దగా యూజ్ చేయను. నేను సెట్టింగ్స్ నేనేం పెట్టుకుంటానో మీకు చూపించిన. ఇది ఈరోజు మన వీడియో. ఇంకా ఈ వీడియోకి 5000 లైక్లు దాటితే నా దగ్గర ఒకటి బ్రాండ్ న్యూ కేజీ క్యాస్టర్ ఇన్ ఇయర్ మానిటర్స్ IEMs ఉన్నాయి. ఇవి ఎవరన్నా ఒక లక్కీ సబ్స్క్రైబర్కి పిక్ చేసి నేను ఇది ఇచ్చేస్తాను. 5000 లైక్లు దాటాలి కాబట్టి ఎంత అయితే అంత తొందరగా మీరు షేర్ చేయండి వీడియోని, లైక్లు కొట్టండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. కెమెరాస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్లీ షేర్ చేయండి. రేపు ఇంకో ప్రోడక్ట్ అన్బాక్సింగ్ తోటి మళ్ళీ కలుస్తా. బాయ్.